హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు తలుచుకోగానే ఏం గుర్తొస్తాయండి? అందరికీ అయితే సమ్మర్, హాలిడేస్ ఇట్లాంటివి గుర్తొస్తాయేమో. మదర్స్ బేసిక్గా పొద్దున్నే లేచి గబగబా వంటలు చేసి బాక్సులు పెట్టే వాళ్ళందరికి మాత్రం నో బాక్స్ అన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా? అది ఎంత రిలాక్సింగ్ అనిపిస్తుంది అంటే నాకు రోజు పొద్దున్నే లెగ్గానే పరిగెత్తి కిచెన్లోకి ఓ పొయ్యి మీద టిఫిన్, ఓ పొయ్యి మీద కూర, ఓ పొయ్యి మీద అన్నం, ఓ పొయ్యి మీద గుడ్లు, ఇలాగ రకరకాలు అన్నీ పెట్టేస్తుంటాం కదా. హడావిడిగా అన్ని వంటలు చేసేసి బాక్సులు పెట్టేసి క్యారేజీలు కట్టేసి అందరినీ పంపిస్తూ ఉంటాం కదా. ఈ 3 నెలలు మనకి కంటాలే ఉండవు. హాయిగా నిదానంగా కొంచెం లేట్గా లేవచ్చు. అదే స్కూల్ డేస్లో అంటే ఆబ్వియస్లీ తప్పదు, పొద్దున్నే లేచి హడావుడి చేస్తుంటాం కదా. సో బేసిక్గా నేను పొద్దున్నే లేచేసి అన్ని పనులు చేసేసుకోవాలి అనే టైప్ కాదు. సో ఎప్పుడైతే ఛాన్స్ ఉంటుందో అప్పుడప్పుడు అంతా కొంచెం లేట్గానే లేస్తుంటారు అనమాట. లేట్గా ఇన్ సెన్స్ ఐ వేకప్ ఎట్ 7:30 అలాగా మామూలుగా అయితే. అదే స్కూల్ ఉంటే మాత్రం మార్నింగ్ 5:30-6 ఆ టైంకే లేచిపోతుంటారు అనమాట. సో ఇప్పుడంతా కూడా ఇంకా ఆల్మోస్ట్ రోజు 7:30 ఆ టైంకి లెగుస్తున్నాను. అండ్ మా వారు కూడా కాస్త ఫ్లెక్సిబుల్గా ఉంటారు అనమాట. నాకు కొంచెం బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటారు. పర్వాలేదు, రోజు బాక్స్ పెట్టకపోయినా పర్వాలేదు అని బంపర్ ఆఫర్లు ఇస్తుంటారు. అండ్ మోర్ ఓవర్ ఆయన ఈ మధ్య కొంచెం ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారనమాట. సో అందుకని పొద్దున్నే అయితే నేను కాస్త ప్రశాంతంగా, బేసిక్గా చెప్పాలంటే కాస్త లేజీగా స్టార్ట్ చేస్తున్నాను. నిన్న నైట్ కూడా కొద్దిగా తలకి ఆయిలింగ్ అది చేసుకుని, అంటే జుట్టుకి కొంచెం ఆయిల్ అది రాసుకొని జడేసుకొని పడుకున్నాను అనమాట. ఇంకా పొద్దున్నే అంతా క్లీన్ చేసుకుంటున్నాను. బేసిక్గా లేజీ డే అని ఎందుకు అన్నాను అంటే జస్ట్ కొంచెం స్లోగా స్టార్ట్ చేయడానికి అంతే తప్ప పని తక్కువ ఉందని కాదండి. పని చేయాలే కానీ బొచ్చుడు పని ఉందన్నమాట. ఎందుకంటే మా మేడ్ ఈరోజు రానంది. సో అందుకని ఇల్లు సర్దుకోవడం దగ్గర నుంచి, క్లీనింగ్ దగ్గర నుంచి, అంట్లు తోముకోవడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్. అట్లీస్ట్ ఒక 3-4 డేస్ అలా అనుకోండి వేరే ఆన్ పెట్టుకుందాంలే అని అనుకుంటా. బట్ ఆమె చెప్పిందన్నమాట, రేపు ఒకటే రోజు రాను, ఒక ఫంక్షన్ ఉంది, అటెండ్ అవ్వాలమ్మా అని చెప్పి. సరేనని చెప్పి ఇంకా ఒక్క రోజుకి ఎవరిని పిలుస్తాంలే అని, అంటే బేసిక్గా నాకు ముందే తెలుసు అనుకోండి, నేను కొంచెం ప్రిపేర్డ్గా ఉంటా. ఓకే కొన్ని అంట్లు చేద్దాం, వాటినే ఫటాఫట్ తోమేసుకుందాము అని అనుకుంటా. చెప్పా పెట్టుకోవడం మానేస్తే నాకు కొంచెం కంగారు అనిపిస్తుంది అనమాట. బాబు ఇన్ని సామాన్లు తోమాలా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అందుకని ముందే చెప్పింది కాబట్టి నేను కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాను కాబట్టి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. సో కొద్దిగా అన్నీ సర్దుకుంటూ దులుపుకుంటూ ఇంకా హాల్ దగ్గర నుంచి అన్నీ సర్దేసుకొని వచ్చేసాం అనుకోండి, ఇల్లు తులవడం నాకు పెద్ద కష్టం అనిపించదు, ఈజీగానే చేసేస్తా. ఓన్లీ అంటు తోవడానికి ఎక్కువ కష్టపడతా అనమాట. సో మొత్తానికి అలాగా ఈరోజు లేజీ డే అంటే చెప్పాను కదండి, మళ్ళీ చెప్తున్నా పని లేదని కాదు, జస్ట్ స్లోగా. బేసిక్గా నేను ఇలా స్లోగా చేసే టైప్ కాదు, ఫటాఫట్ ఫాస్ట్గా అన్ని చేసేస్తాను అనమాట. అలా కాకుండా కొంచెం స్లో మోషన్లో చేయాలని ఫిక్స్ అయ్యి స్లోగా స్టార్ట్ చేశా. అండ్ ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండి. రాగులు జొన్నలు కలిపి ఇడ్లీ చేస్తా కదా, అదనమాట. ఇంతకుముందు కూడా చాలాసార్లు షేర్ చేసా. ఇన్ కేస్ క్వాంటిటీస్ కావాలి అనుకుంటే 1.5 కప్ మినపప్పు, 1.5 కప్ రాగులు నానబెట్టేస్తా. అండ్ అలాగే 3 కప్పుల జొన్న రవ్వ నానబెడతా అనమాట. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత జొన్న రవ్వ కలిపేసి ఫర్మెంట్ అవ్వాలి రాత్రంతా. సో నేను ఒక్కసారి ఇలా బ్యాటర్ రెడీ చేసుకుంటే నాకు 3 days వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం ఇడ్లీలు చేస్తుంటా అనమాట. సో ఈరోజు క్యారెట్ ఇడ్లీ చేస్తున్నా. అంటే ఒక 2 క్యారెట్లు 3 క్యారెట్లు ఇలా తురిమేసుకొని దానిలో ఈ కొంచెం క్వాంటిటీ పిండి తీసుకొని కలుపుకుంటా అనమాట. మొత్తం ఆ క్యారెట్ అంతా ఈ మొత్తం క్వాంటిటీలో వేసేయను. ఎందుకంటే తీసుకున్నది 3 క్యారెట్లే కాబట్టి దానికి సరిపడా పిండి మాత్రమే కలుపుతా అనమాట. మొత్తం అంతా ఎందుకు కలపడమునని. ఇన్ కేస్ మనం వేరే వెరైటీ ఏమన్నా చేయాలనుకున్నా సరే నెక్స్ట్ బ్యాటర్లో కలుపుకోవచ్చు కదా అని ఇలాగ కొంచెం పిండిని తీసేసుకుంటా. ఒక్క రోజుకు సరిపడా పిండిలో క్యారెట్ కలిపేస్తున్నా అనమాట. అప్పుడప్పుడే కలుపుతా. చెప్పా కదండి ఈరోజు బాగా టైం ఉంది కాబట్టి మెల్లగా లేచి ఆ క్యారెట్ తురుముకొని దానిలో పిండి కలుపుకొని ఇదంతా చేస్తున్నాను. టైం లేకపోతే హడావిడి అయిపోతుంది కాబట్టి జస్ట్ ప్లెయిన్ ఇడ్లీసే పెట్టేస్తా, ఇట్లా రాగి జొన్న ఇడ్లీసే పెట్టేస్తా అనమాట. సో ఇట్లాగా క్యారెట్ ప్లేస్లో కావాలనుకుంటే బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు. బీట్రూట్ నేను ఎక్కువే వండుతూ ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా క్యారెట్ వేస్తా. అండ్ బీట్రూట్ వేస్తే కొంచెం ఎక్కువ కలర్ చేంజ్ అయిపోద్ది అనమాట. క్యారెట్ వేస్తే పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు. మిగిలిన బ్యాటర్ని మళ్ళీ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. నేను ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే 3 days వస్తుంది అన్నమాట ఇడ్లీ. సో ఒకరోజు ప్లేన్ ఇడ్లీ, ఒకరోజు క్యారెట్ ఇడ్లీ, ఇంకొక రోజు ఇంకేదన్నా 3 ఉంటే ఇంకోటి కలుపుతా, లేకపోతే మళ్ళీ ప్లేన్ ఇడ్లీ, అట్లా జస్ట్ ఒక చేంజ్ కోసం. నార్మల్ ఇడ్లీనే ఇంకొంచెం హెల్దీఫై చేయడం కోసం ఇట్లా క్యారెట్ ఇట్లాంటివి ఏమన్నా కూడా తురిమి కలుపుకోవచ్చు. సింపుల్గా అయిపోద్ది కదా, పెద్ద ప్రాసెస్ లేకుండా. మీరు కూడా నార్మల్ ఇడ్లీ వేసుకున్నా సరే అందులో కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి ఇడ్లీలు ఉడికించేసుకున్న తర్వాత మంచిగా ఇలాగ సాఫ్ట్ ఇడ్లీస్ రెడీ అయిపోయినాయి విత్ అక్కడక్కడ క్యారెట్ తురుము కనిపిస్తూ. ఇదే
సో పని మనిషి రాదు కాబట్టి ఇడ్లీ ప్లేట్లలోనే టిఫిన్ తినేస్తున్నాం అనమాట. అల్లం పచ్చడి ఉంది, ఇంకా పల్లి చట్నీ చేయలేదు, అల్లం పచ్చడితోనే తినేస్తున్నాము. పనిలో పని అలాగే ఈరోజు కొంచెం ఫేస్కి కొంచెం కేర్ తీసుకుందాము అని అనుకుంటున్నాను అనమాట, సెల్ఫ్ కేర్ టైప్స్లో. సో అందుకని ఫస్ట్ అయితే ఇక్కడ పాలతోటి ఫేస్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. మనందరికీ తెలిసిందే కదండి, పచ్చి పాలు ఇస్ ద బెస్ట్ క్లెన్జర్ అనమాట. ఫేస్ పైన ఎటువంటి ఏమున్నా సరే అన్నిటినీ రిమూవ్ చేసేస్తుంది అండ్ స్కిన్ని కూడా మనకి మంచిగా నరిష్ చేస్తుంది అనమాట. సో ఎవ్రీడే పచ్చి పాలు రాసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియన్స్ చేస్తుంది అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజ్ చేస్తుంది స్కిన్ని అండ్ అలాగే ఎక్స్ఫోలియేట్ కూడా చేస్తుంది. ఎందుకంటే దీనిలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కదా, అది మన స్కిన్ని మంచిగా ఎక్స్ఫోలియేట్ చేసి కొంచెం బ్రైటన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇది పచ్చి పాలు రాసుకుంటేనే ఈ బెనిఫిట్స్ ఉంటాయి అని అంటారండి, నాట్ బాయిల్డ్ మిల్క్. సో ప్యాకెట్ పాలైనా పోయించుకునే పాలైనా ఏవైనా సరే పచ్చివి కాగబెట్టనివి మనం ఫేస్ అండ్ నెక్ అంతా ఇట్లాగా రబ్ చేసుకోవచ్చు. కాటన్తో డిప్ చేసి జస్ట్ ఇట్లా వైప్ చేసుకుంటే చాలు, తెల్లటి కాటన్ కాస్త మరీ నల్లగా అయిపోకపోయినా కొంచెం బ్రౌన్ కలర్లోకి మారుతుంటుంది అనమాట. నోస్ పైన ఎక్కువ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉండేవాళ్ళు కొద్దిగా ఎక్కువ రబ్ చేసిన నోస్ పైన కొంచెం అవి ఎక్స్ఫోలియేట్ అవ్వడానికి అక్కడ మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అలాగే యాక్నే ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చండి. మిల్క్ వల్ల పింపుల్స్ ఎక్కువ అవ్వడము అట్లాంటివి చాలా తక్కువే అట్లాంటి ఛాన్సెస్. బట్ విగ్రస్గా వాటిపైన రబ్ చేయకూడదు, ఎందుకంటే ఆ బ్యాక్టీరియా పక్కన అంటుకోవడం వల్ల ఎక్కువ పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో విగ్రస్గా రబ్ చేయకపోయినా జస్ట్ డాబ్ డాబ్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఫేస్కి ఏం చేసుకున్నా సరే నెక్ కూడా చేసుకోవాలి కాబట్టి సేమ్ దాంతోనే మిల్క్ తోటే మనం నెక్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. అండ్ అన్ని కొద్దిగా అప్వర్డ్ స్ట్రోక్స్ ఇవ్వడం బెటర్. ఇంకా ఫేస్ పైన పాలని అలాగే ఉంచేసి దానిపైన ప్యాక్ కోసం రెడీ చేసుకుంటున్నాను అనమాట. నిన్నే పపాయ తీసుకొచ్చా, మంచి పండిన పపాయ తీసుకొచ్చా అనమాట, మంచిగా పండింది. పండిన ఒక 3 ముక్కలు మాత్రం అలా పక్కన పెట్టుకున్నా అనమాట. ఎందుకు అని అంటే ఆబ్వియస్లీ పపాయ తింటే మనం మంచిది అని ఇది మనందరికీ తెలుసు, అలాగే పూసుకుంటే కూడా మంచిది కదా. అప్పుడప్పుడే గుర్తుంటుందండి నాకు ఇది ముఖానికి పెట్టుకోవాలి అని, ఎందుకంటే నాకు పపాయ బాగా పడుతుంది అనమాట. అంటే కొంతమందికి కొన్ని పడవు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయినా అంటారు కాబట్టి చెప్తున్నాను. మోస్ట్లీ పపాయ అందరికీ పడుతుంది. సో ఇక్కడ కొంచెం బొప్పాస్కాయ ముక్కల్ని బాగా పండినవి అయితే మనకి మంచిగా మ్యాష్ అయిపోతాయి అనమాట, పచ్చిగా ఉంటే గట్టిగా ఉంటాయి. సో అందుకని పండిన ముక్కల్ని ఒక 3 పక్కన పెట్టుకొని దాన్ని ఇలాగ చేతితోటే ఇలాగా స్మాష్ చేస్తున్నాను అనమాట. ఇట్లా మొత్తం ఇట్లా మొత్తం ఇట్లా మెదిపేసినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నా. సో దట్ జ్యూస్ కూడా ఉండాలి దీంట్లో, ఓన్లీ అవే కాకుండా. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో కావాలి అని అనుకుంటే మనం మిక్సీలో వేసుకోవచ్చు. మీ 3 ముక్కలకి మిక్సీ వేసి మళ్ళీ దాన్ని ఎవరు తవ్వుతాడండి, అసలే మేడు కూడా రావట్లేదు. అందుకని ఒకటే బౌల్లో అన్నీ వేసి కలిపేయాలని ఫిక్స్ అయిపోయి చేతితో ఇలాగా చిదిపేశాను అనమాట. పపాయాలో ఉన్న ఎంజైమ్స్ వల్ల ఇది ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుందండి. అండ్ అలాగే దీనిలో మనకి ఎక్స్ఫోలియేటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి, పోర్స్ ఏమైనా క్లాగ్ అయిపోతే వాటిని క్లీనప్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. యాక్నే ఉన్న వాళ్ళు కూడా పపాయాని పెట్టుకోవచ్చు ఫేస్ పైన. దీంట్లో ది వెరీ ఫేమస్ శనగపిండి వేసేస్తున్నాను, ఎందుకంటే ఇది మనకు కొంచెం క్రీమ్ కన్సిస్టెన్సీలో వస్తేనే మనకి రుద్దుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అండ్ అలాగే అందులో చిటికడంతా కస్తూరి హల్దీ కూడా వేస్తున్నాను అనమాట. అంటే నార్మల్గా మనం కూరల్లో వేసుకునే పసుపు కాదండి, మనము కస్తూరి హల్దీ అని విడిగా దొరుకుతుంది కదా, అది కొద్దిగా యాడ్ చేశాను. ఎందుకంటే పసుపు నేను ఎక్కువ పెట్టుకోను, కొద్దిగా పెట్టుకుంటాను అనమాట. సో ఇది అన్ని మిక్స్ చేయడం వల్ల ఆల్రెడీ పపాయ నుంచి వచ్చిన జ్యూస్ ఉంటుంది కాబట్టి అది మంచిగా ఒక క్రీమ్ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. అంటే పపాయ మనం చేత్తోనే మెదిపాం కాబట్టి కొంచెం ముక్కలు ముక్కలుగానే ఉంటుందండి, మరీ క్రీమ్ లాగా అయితే ఏం వచ్చేది. సో కొంచెం ఇట్లాగా రుద్దుకునే విధంగా కొంచెం నలుగు పిండి ఎలా అయితే పెట్టుకుంటామో మనం అలా వస్తుంది అన్నమాట. సో అది ఇంకా మనము ఆల్రెడీ పాలు రాసుకున్నాం కదా, అదేం వాష్ ఆఫ్ చేసేసుకోకూడదు, ఆ పాలను అలాగే ఉంచేసుకొని దానిపైన దీంతో మనము అప్లై చేసుకోవాలన్నమాట. బట్ ఇది అప్లై చేసుకునేటప్పుడు బెడ్రూముల్లో, హాల్లో అట్లా అప్లై చేసుకోకండి, ఎందుకంటే అవి ముక్కలు ముక్కలుగా కింద పడుతుంటాయి అనమాట. బెటర్ టు గో టు ది వాష్రూమ్, మనం సింక్ దగ్గరికి వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవడం బెటర్, ఎందుకంటే అప్పుడు కింద పడ్డ ప్రాబ్లం ఉండదు కాబట్టి. ఇందులోనే కావాలనుకుంటే ఇంకొంచెం స్క్రబ్బింగ్ ఎఫెక్ట్ ఎక్కువ కావాలి అని అనుకుంటే కొద్దిగా బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడైతే యాడ్ చేయలేదండి, ఆల్రెడీ శనగపిండి, పపాయ ఇవి మనకి మంచిగా ఎక్స్ఫోలియేట్ చేస్తాయి కాబట్టి నాకు ఇంకా ఎక్కువ స్క్రబ్బింగ్ ఎఫెక్ట్ కావాలని అనుకోలేదు. సో దానిపైన మంచిగా గట్టిగా ఎప్పుడూ రుద్దకూడదు, స్కిన్ పైన జస్ట్ మైల్డ్ ప్రెషర్ పెట్టే మంచిగా బుగ్గలు కానీ, ముక్కు పైన, పెదవుల చుట్టూ, ఫోర్ హెడ్ అండ్ అలాగే నెక్ అన్నీ మంచిగా ఇట్లాగా మనం రుద్దేసుకుంటూ ఉంటే డెడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోయి, పోర్స్ ఏమన్నా క్లాగ్ అయి ఉన్నా మనకు అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట. సో దట్ ఎక్కువ యాక్నే లాంటివి రాకుండా, అండ్ అలాగే కొంతమందికి చిన్న చిన్న బంప్స్ వస్తాయి ఫేస్ పైన, అలాంటివి కూడా రాకుండా ఉంటాయి.
అండ్ కావాలనుకుంటే ఇది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేసుకొని చేతులకి, కాళ్ళకి, పొట్టకి అంతా బాడీ అంతా కూడా రాసుకోవచ్చు. బట్ నేను చేసుకున్న క్వాంటిటీకి ఓన్లీ ఫేస్ అండ్ నెక్ కవర్ అయిందనమాట. మొత్తం ఒకసారి ఒక 2 మినిట్స్ వరకు అలాగా మసాజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిందంతా ఫేస్ పైన వీలైనంత ఎక్కువగా పెట్టేసుకొని జస్ట్ అలా ఉంచేసుకోవాలి. ఒక ఫేస్ ప్యాక్ని ఎలా అయితే పెట్టేసుకుంటామో అలాగా పెట్టేసుకొని ఉంచేసుకోవాలన్నమాట. అండ్ ఇలాంటి ఫేస్ ప్యాక్స్ ఏమన్నా వేసుకున్నప్పుడు ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని పాటించాల్సిన విషయం మరొకటి ఉందండి. అదే ఏంటంటే ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం. ఎందుకంటే ఇట్లాంటి ఫేస్ ప్యాక్స్లో స్కిన్ టైట్నింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ మాట్లాడడం లేదా నవ్వడం స్కిన్ ఎక్కువ కదపకూడదు అనమాట ఆ ఫేస్ ప్యాక్ ఉన్నంతసేపు. సో అందుకని అలాంటప్పుడు ఎక్కువ మనము వేరే పనులు ఏమైనా చేసుకొని, ఎందుకంటే అది కొంచెం డ్రై అవ్వాలి కదా, కంప్లీట్గా డ్రై అవ్వకపోయినా కొద్దిసేపు ఉండాలి కాబట్టి ఆ టైంలో వేరే పనులు చేసుకోవడం బెటర్. సో ఇక్కడ మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ పని విచ్ ఈజ్ అంట్లు తోమడింగ్స్ ఈ పని ఉంది కాబట్టి కిచెన్లోకి వచ్చి ఇంకా ఫటాఫట్ అయి చేసేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ ఇల్లు తుడిచేసి వచ్చాను, ఇంకా మాపింగ్ చేయదలుచుకోలేదు. ఈరోజు చుట్టి మాపింగ్, ఇల్లు అంతా నీట్గానే ఉందిలేనని చెప్పి, ఒకరోజు పెట్టకపోతే ఏమవుతుందిలే తడుగుంటుందని చెప్పి ఈ రోజైతే నేను మాపింగ్ చేయట్లేదు. జస్ట్ ఊడ్చేసి ఇంకా ఫాస్ట్గా అంట్లు తోమేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అవుదామని ప్లాన్ చేసుకున్నాను అనమాట. అప్పుడప్పుడు మనకి ఇంట్లో ఉండే ఇట్లాంటి డిఐవై ఫేస్ ప్యాక్స్, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఇట్లాంటి ప్యాక్స్ కానీ హెయిర్కి సంబంధించి కానీ స్కిన్కి సంబంధించి కానీ ఇట్లాంటి చిన్న చిన్న అప్పుడప్పుడు మనం కేర్ తీసుకుంటూ ఉంటే మనకు కూడా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇలా చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి వస్తాం చూడండి, అప్పుడు చాలా కామ్గా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ ఫేస్ ప్యాక్ ఎస్పెషల్లీ మన స్క్రబ్బింగ్ కూడా అవుతుంది కాబట్టి స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. వాష్ చేసుకోగానే ఇట్లా బుగ్గలు పట్టుకుంటే మనకే సాఫ్ట్గా అనిపిస్తాయి అనమాట. సో అందుకని అప్పుడప్పుడు అయినా సరే మనం రోజు చేసేకపోయినా టైం దొరికినప్పుడల్లా ఇట్లాంటి డిఐవై ఫేస్ ప్యాక్స్, స్క్రబ్బింగ్స్ లాంటివి చేసుకుంటూ ఉండడం బెటర్. నేను అంతా క్లీన్ చేసే లోపు నా ఫేస్ ప్యాక్ కూడా ఇదిగోండి ఆల్మోస్ట్ కొంచెం డ్రై అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం హ్యాపీగా ఫ్రెష్ అయిపోదాం. ఇల్లు కూడా ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయింది కాబట్టి మనం కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేద్దాం. ఫ్రెష్ అయిపోయి వచ్చేసాక స్కిన్ అయితే ఎంత ఫ్రెష్గా లైట్గా అనిపిస్తుందంటే చాలా బాగా అనిపించింది. అండ్ లైట్గా మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా, ఎందుకంటే నాది డ్రై స్కిన్ కాబట్టి సీజన్తో సంబంధం లేకుండా మాయిశ్చరైజర్ అయితే ఖచ్చితంగా అప్లై చేస్తా. సమ్మర్లో కొంచెం లైట్ మాయిశ్చరైజర్స్ అప్లై చేస్తా అనమాట. సో ఫేస్కి నెక్కి మాయిశ్చరైజర్ అప్లై చేస్తా. స్కిన్ అంతా సాఫ్ట్గా అయిందనమాట. ఇట్లా పట్టుకుంటే ఇట్లా జారిపోతుంది అంటారు చూడండి, అట్లా సాఫ్ట్గా అయింది. ఎందుకంటే డెడ్ సెల్స్ అవి పోతాయి కదా, ఏదో మెరాకిల్స్ జరిగిపోతాయి ఈ ప్యాక్ కడుక్కోగానే అద్భుతాలు జరిగిపోతాయని అట్లేం చెప్పట్లేదు, కానీ సాఫ్ట్ అవుతుంది అనమాట స్కిన్ అయితే. సో మొత్తానికి ఇలాగ ఒక లేజీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేసా. ఇంకా నెక్స్ట్ అంతా పనులు చేసుకోవాలండి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇట్లాంటి లేజీ మార్నింగ్ ఉండాలి అని అనుకుంటా. బేసిక్గా నేను మార్నింగ్ పర్సన్ కాదు కాబట్టి. సో అది ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ video. Till then, take care and bye-bye.